వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాకు విచ్చేసిన వైఎస్ షర్మిలకి స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి. ఎచ్చెర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొత్తకోట్ల సింహాద్రి నాయుడు ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి తొలిసారిగా శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా వారికి ఘనస్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి, డీసీసీ అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు, సనపల అన్నాజీ, జిల్లా అన్ని నియోజకవర్గాల నాయకులు, ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు. బుధవారం మబగాం గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బుధవారం మబగాం గ్రామంలో జరగబోయే వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి, అలాగే విశాఖ భీమిలిలో జరగబోయే సీఎం సభ విజయవంతం చేయడానికి మంగళవారం పోలాకి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నరసన్నపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య హాజరయ్యారు. ఆయనతో పాటు డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు, అలాగే సర్పంచ్లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు మంగళవారంతో ముగించారు. కవిటి మండలంలోని కపాస్కుద్ది గ్రామంలో అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్ని మంగళవారం కపాస్కుద్ది గ్రామంలో ఘనంగా ముగించారు. దీనిలో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో పూర్ణకుంభాలతో మేళతాళాలతో ఊరేగింపు చేసుకుంటూ సముద్రం ఒడ్డున సముద్ర స్నానాలు చేసి నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బోరగాం సచివాలయం పరిధిలో గల గ్రామ సచివాలయ ప్రాంగణంలో జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభించారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం బోరగాం సచివాలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంపీడీఓ వి నీరజ అధ్యక్షతన ఎంపీపీ పైలి దేవదాసరెడ్డి పర్యవేక్షణలో కంటి పరీక్ష చేయించుకున్న వారికి కంటి అద్దాలు మరియు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు మడ్డు డిల్లమ్మ, ఎంపీటీసీ ప్రతినిధి మడ్డు వెంకట్రావు, ఎక్స్ సర్పంచ్ మడ్డు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రౌండ్ మొత్తం అందరికీ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండవ విడత వారానికి ఒక సచివాలయం మళ్ళీ జగనన్న ప్రారంభించారు. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరికి కూడా ఆరోగ్య ఇబ్బందులు ఉండకూడదు, మందుల కొరత అంతకన్నా ఉండకూడదు. ఈ మందులు కొనడానికి కోసం లేకపోతే హాస్పిటల్కి వెళ్ళడానికి కోసం మీరు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మళ్ళీ రెండవ విడత ప్రారంభించారు. ఇది జగనన్న ముఖ్యమంత్రిగా ఎన్నాళ్ళైతే మనం ఉంచుకుంటాం అంతవరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అది కూడా జగనన్న చెప్పారు. మరి అందులోని భాగమే మన బోరగాం సచివాలయ పరిధిలో ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ విడత కొనసాగుతుంది. మరి మీ ఊరు నుండి అయితే ఎవరు కూడా స్పందించడం లేదు, మాకెందుకులే హాస్పిటల్ అన్నట్టుగా మీరు కూడా వదిలేస్తున్నారు. మరి మీరు అందరూ కానీ చక్కగా ఒక మీటింగ్ పెట్టి అందరూ ఇక్కడ మాకు హాస్పిటల్ కావాలని కానీ మీరు సంతకాలు పెట్టి ఇవ్వగలిగితే తప్పనిసరిగా దాన్ని ఇమ్మీడియట్గా దాని మీద పరిష్కారం జరుగుతుంది. కానీ ఇంతవరకు ఆ రకంగా కూడా మీరు కొంతమంది ఇవ్వలేదు.
అది ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. హాస్పిటల్ ఇక్కడ ఉంటే ఇక్కడ నర్సులు ఇక్కడే ఉంటారు, మందులు 24 గంటలు కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. మీరు ఎక్కడికో ఇమ్మీడియట్ కంచిని పరిగెట్టడమో సోంపేట పరిగెట్టడమో అవసరం లేదు. ఇక్కడ మీ ఊర్లోనే 4 అడుగులు మీరు మీ ఇంటి నుండి నడిస్తే మీకు ఇక్కడ హాస్పిటల్ ఉండే విధంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. దాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని ఈ సభా వేదిక నుండి మీ అందరికి కూడా కోరుకుంటున్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. జగనన్న మనందరి కోసం నిరంతరం తప్పిస్తూ ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు. మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ ఆసరా 4వ విడత అంటే మహిళలకి గతంలో చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తామని చెప్పి మాటిచ్చి రాసిచ్చి చేయకుండా మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మహిళలు చెప్పిన బాధను విని, అమ్మా నేను ఉన్నాను, నేను విన్నాను, నేను వస్తాను, మీ బాధలు తీరుస్తానని ఆ రోజు మన జగనన్న మాటిచ్చిన ప్రకారం రుణమాఫీ, వైఎస్ఆర్ ఆసరా అంటే మహిళా సంఘాల రుణమాఫీ 3 విడతలు ఆయన దిగ్విజయంగా పూర్తి చేసి 4వ విడత ఈరోజే మీ అందరి ఖాతాలో కూడా మహిళా వైఎస్ఆర్ ఆసరా అనే పథకం మహిళల యొక్క రుణమాఫీ 4వ విడత అంటే పూర్తి ఇక్కడతో మీ రుణమాఫీ పూర్తిగా క్లియర్ చేస్తున్నారు. ఆ డబ్బులు కూడా ఈరోజు మీ ఖాతాలో పడబోతున్నాయి. అంటే ఇచ్చిన మాటకి కష్టాలు ఎవరికి లేవు. నేను కూడా 100 కష్టాలు చెప్పొచ్చు. కష్టాలు చెప్పి తప్పించుకోవడం అది పెద్దరికం కాదు. ఇచ్చిన మాట ఏ విధంగా నెరవేర్చాలన్నదే ఆ నెరవేర్చిన విధానాన్ని బట్టే ఆ పెద్దరికం తెలియజేస్తుంది. కాబట్టి మొన్ననే మీ అందరు వృద్ధులందరూ వచ్చారు, మీకు 3000 రూపాయల వరకు పింఛన్ తీసుకుని వెళ్తామన్నాడు. మొన్నటి నెల మీ అందరి చేతిలో 3000 రూపాయలు మీ వాలంటీర్ల ద్వారాగా మీ చేతికి అందించినటువంటి మీకు మీ ఇంటికి పంపించినటువంటి నాయకుడు ఎవరనుకుంటారు? మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అటువంటి వ్యక్తికి మీరు ఎప్పటికీ కొనసాగించుకుంటే, మీరు ఎప్పటికీ ఉంచుకుంటే మీ పట్ల మానవత్వం కానీ, మీ పట్ల మమకారం కానీ, మీ పట్ల ప్రేమ కానీ చూపించినటువంటి ఏకైక నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ యొక్క అవకాశం మీరు అందరూ కూడా వినియోగించుకోవాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే మీరు ఓట్లేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మీ అందరూ కూడా కోరుకుంటూ, చక్కనైన అవకాశం మీరు అందరూ కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాం. జై హింద్. జాడుగుడి పంచాయతీ మెయిన్ వీధిలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం జాడుపుడి పంచాయతీ మెయిన్ వీధిలో రాధాకృష్ణ మందిరం నుండి వైఎస్ఆర్ వెల్నెస్ సెంటర్ వరకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మరియు 15వ ఆర్థిక సంఘ పంచాయతీ నిధులు 7 లక్షల రూపాయల వ్యయంతో సుమారు 200 మీటర్ల పొడవు గల సీసీ రోడ్డు నిర్మాణానికి స్థానిక సర్పంచ్ పలికిల దాక్షాయిని జయరాం మరియు ఎంపీటీసీ జామి జయ ఆధ్వర్యంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మండల జేసీఎస్ కన్వీనర్ కొడపల సురేష్, గ్రామ పెద్ద పిలక సోమేశ్వరరావు, ఎక్స్ ఎంపీటీసీ జామి నూకయ్య తదితరులు పాల్గొన్నారు. జీసిగడ మండల నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి లోకేష్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా జన్మదిన వేడుకలను మంగళవారం జీసిగడ మండల హెడ్ క్వార్టర్స్ లో జీసిగడ మండల నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడితో పాటు మండల ముఖ్య నాయకులు, వివిధ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు, యువత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్బంధానికి నిరసనగా శ్రీకాకుళం అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి కృష్ణమూర్తి ఈ ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనకి నిరసనగా శ్రీకాకుళం అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్వాడీ నాయకులతో పాటు వేలాది అంగన్వాడీ ఉద్యోగులను అర్ధరాత్రి అమానుషంగా అరెస్టు చేయడాన్ని సిపిఎం శ్రీకాకుళం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఇచ్చాపురం, సోంపేట, జీసిగడం, పొందూరు తదితర మండలాల్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ దుర్నీతిని తెలియజేస్తుందని దుయ్యబట్టారు. విజయవాడలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో వందలాది మంది పోలీసులు టెంట్ను తొలగిస్తూ కరెంటు తీసేసి దీక్షలో ఉన్న వారి పట్ల కనికరం కూడా చూపకుండా మహిళలను కూడా చూడకుండా అమానుషంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. మగ పోలీసులే మహిళల పట్ల దురుసుగా వ్యవహరించడం చట్ట విరుద్ధమన్నారు. మీడియా పట్ల కూడా దురుసుగా వ్యవహరించడం దారుణమన్నారు. సమస్యను సామరస్యపూర్వకంగా చర్చించి పరిష్కరించకుండా అంగన్వాడీ మహిళా ఉద్యమాన్ని అమానుషంగా అణిచివేయడం దారుణమన్నారు. తక్షణం వారిని విడుదల చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగిస్తూ జీవో ఇవ్వడం, నోటీసులిస్తూ బెదిరింపులకు పాల్పడడం దారుణమన్నారు. అంగన్వాడీలకు ఎస్మా వర్తించదని అన్నారు. అంగన్వాడీలు గత 42 రోజులుగా సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని చెప్పారు. పెరిగిన ధరలకి అనుగుణంగా వేతనాలు, మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామన్న ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 42 రోజులుగా అంగన్వాడీలు కనీస వేతనాలు, పిఎఫ్, గ్రాట్యుటీ వంటి కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పి ఆందోళన చేస్తుంటే నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధకాలను ప్రయోగించి విజయవాడలో టెంట్లన్నీ పీకించేసి వేలాది మంది మహిళల్ని ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ రోజు నా చెల్లెమ్మలు, నా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇవాళ జైలు పాలు చేసినారు. ఈ రోజు ఇది దుర్మార్గమైన చర్య. ఈ దుర్మార్గాన్ని రాష్ట్ర యావత్ ప్రధానికము ఖండించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము పిలుపునిస్తాం. ఈ రోజు ఉదయం కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేయడానికి వెళ్తే అక్కడేమో అరెస్టులు చేసి ఎక్కడికక్కడ జైలుగా మార్చారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో కూడా సోంపేట, మందస, పొందూరు, పలాస తదితర ప్రాంతాల నుంచి రాత్రి అక్రమంగా అరెస్టు చేసి ఇవాళ జైల్లో కూర్చుంది ప్రభుత్వం. ఎట్లాంటి చేస్తే సహించాలని చెప్పి హెచ్చరిక చేస్తాం. ఇవాళ అంగన్వాడీలు ఒంటరిగా లేరు. ఇవాళ అంగన్వాడీలకు మద్దతుగా 1 కోటి మంది ఉద్యోగులు ఉన్నారు. అదేవిధంగా అఖిల పక్షాలనే రాష్ట్ర ప్రధానికి మద్దతు ఉంది. ఈ మద్దతు పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల నిర్వహించిన ఉషు పోటీలలో విజేతగా నిలిచిన ముద్దాడి శిరీషకు మంత్రి ధర్మాన ప్రసాదరావు సన్మానం చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడ గ్రామంలో ఏర్పాటు చేసిన అభినందన సత్కారంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. ముద్దాడ శిరీష ఇటీవల ఉషు పోటీల్లో సౌత్ జోన్ స్థాయిలో జరిగిన పోటీల్లో విజేతగా నిలిచారు. గ్రామానికి పేరు తీసుకుని రావడం తన ధ్యేయమని ఆమె చెప్పారు. ఈ నేపథ్యాన గ్రామస్తులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. ప్రతిభకు అడ్డు అంటూ ఏమీ ఉండదని, ఆర్థిక సమస్యలు ఉన్నా రాణించిన ముద్దాడి శిరీషను తాను అభినందిస్తున్నానని, ఆ ఔత్సాహిక గ్రామీణ క్రీడాకారునికి ఏ సాయం కావాలన్నా చేస్తానని అన్నారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. మార్షల్ ఆర్ట్స్ అన్నవి మానసిక మరియు శారీరక దృఢత్వాన్ని ఇస్తాయన్నారు. ఆమె కోచ్లను అలానే తల్లిదండ్రులను మంత్రి ధర్మాన అభినందించారు. చదువుతో పాటే ఆటల్లో కూడా పిల్లలను ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ప్రపంచం వారికి తెలియాలి అన్న, పోటీ ప్రపంచంలో ఒత్తిడిని తట్టుకుని విజయాలు అందుకోవాలంటే క్రీడలు ఓ ఆలంబన అవుతాయని, మనోబలం పెంచుతాయని తెలిపారు. అనంతరం ముద్దాడి శిరీషను గ్రామస్తుల తరపున సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ అంబట్ నిర్మలా శ్రీనివాస్, జెడ్పీటీసీ రూప దివ్య, అప్పలసూరి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇందులో ముఖ్య కార్యక్రమాలు ఇవేళ మనందరం ఇక్కడ చేరడానికి కారణం శిరీష. భాస్కర్ అన్ని విషయాలు చెప్పాడు. ఆమె పట్టుదల, ఆమె ఆర్థిక స్థితి, పడినటువంటి బాధలు, ఇవన్నిటి నుంచి అధిగమించి ఈవేళ మనందరితో ప్రశంసలు అందుకునే స్థితికి వచ్చింది. సమాజం ఎప్పుడూ ఇంతే,
ఏ చేతులైతే చూపిస్తాయో, ఏ నోరైతే అడ్డగా మాట్లాడుతుందో దాంతో ఏదో ఒక రోజున ప్రశంసిస్తుంది, ఆ చేతులతో తప్పగలుగుతుంది. ఇది అందరికీ ఉంటుంది. పెద్దవాళ్ళు ఏ వృత్తిలోనైనా పెద్దవాళ్ళు ఉన్నతమైన శిఖరాలు అందుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి చిన్న చిన్న అవమానాలు ఎదుర్కొన్నోలే. ఆ అవమానాలే వారు మరింత పట్టుదలగా పనిచేయడానికి దోహదం చేస్తాయి. అయితే దాని వెనక ఇలాంటి వాళ్ళు భాస్కరు, శివ ఇట్లాంటి వాళ్ళు ఉండాలి. ఆ పరిస్థితులను అర్థం చేసుకుని వాళ్ళకి చేయూతనిచ్చి ముందుకు నెట్టేవాళ్ళు కావాలి. అందుకోసం శిరీషని ఆమెను తయారు చేసిన వీళ్ళిద్దరిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇది ఒక మార్షల్ ఆర్ట్. ఇది మన గ్రామాల్లో పూర్వం ఉండేవి కదా, గరిటి తిప్పడం, రకరకాల పద్ధతులన్నీ ఉండేవి. ఇవి ప్రపంచంలో గుర్తింపు పొందిన కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు ప్రపంచం అంతా పరిచయం అయినాయి. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఇప్పుడు శిరీష కొట్టిందంటే గిగ్గుమంటది. ఇప్పుడు అంత మజల్ పౌరానికి వచ్చేసింది. ఆ కాన్ఫిడెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. అనేక మందితో కలుస్తుంటది. అన్ని పోటీల్లో అందరు మనస్తత్వాలు గ్రహిస్తారు. అందులో ప్రవర్తించడం ఎలా అన్నది తెలుస్తుంది. ఇదే అసలు జ్ఞానం అంటే. పుస్తకాల్లో చదివినటువంటి అంశాలు చాలా తక్కువ జ్ఞానాన్ని ఇస్తాయి. బయట చూసి నేర్చుకున్నవే అనేక అంశాలు ఉంటాయి. మనం ఇతర విషయాలు తెలుసుకుంటుంటే వస్తాయి. అది ఎవరూ నేర్పనటువంటి జ్ఞానం. ఇవన్నీ పిల్లలకు అవసరమే. ఏదేమైనా ఒక చిన్న గ్రామంలో సాధారణమైన ఆర్థిక స్థితి కలిగిన కుటుంబంలో పుట్టినటువంటి శిరీష మనందరి అభినందనలు అందుకోవడం చాలా గొప్ప విషయం. ఆమెకు నా అభినందనలు, మనందరి అభినందనలతో సహా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, జీవితంలో ఇతర సందర్భాల్లో భగవంతుడు తోడు ఆమెకు ఉండాలని కోరుకుంటూ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఎప్పుడు మేము చేయగలిసిన సాయం ఏదున్నా ఆ అమ్మాయికి మేము సాయం చేస్తామని తెలియజేస్తూ ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.